హాయ్ హలో అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా? నేనైతే అసలు ఇలా జరుగుతుందని అనుకోలేదు. విషయం ఏంటంటే మాకు గురువారం రోజు మా ఊళ్ళో బోనాల పండుగ అనమాట. దానికోసమని తమ్ముడు ఫ్లవర్స్ తీసుకురమ్మంటే బంతిపూలు తీసుకొచ్చాడు సిద్దిపేటలో. ఇంట్లో నేను అవి ప్రిపేర్ చేస్తున్నాను, మాల కడుతున్నాను అనమాట. ఇదో నాకు తెలియని బాధ. ఎందుకంటే పండగ రోజే మా ఆయనకు డ్యూటీ ఉంది, తను వెళ్ళిపోతున్నాడు అనమాట. తప్పదు, ఇక అలాంటి జాబ్లో ఉన్నాడు కాబట్టి వెళ్ళాలి తప్పదు. బట్ నాకైతే తను తప్ప ఎవరు లేరు కాబట్టి తను ఉంటేనే పండగ మంచిగా అనిపిస్తుంది. కానీ ఏం చేద్దాం, ఒకటి కావాలంటే ఒకటి ఖచ్చితంగా వదులుకోవాలి కదా, తప్పదు కదా. తనకు కూడా అసలు వెళ్ళాలని ఇష్టం లేదు. బట్ ఒక్కరోజైనా కనీసం ఉంటే బాగుండు అనిపించింది. కానీ తప్పదు, తను ఎంచుకున్న జాబ్ రోల్ అలాంటిది. తనైతే వెళ్ళిపోయాడు. నేను అంత డల్గానే ఉన్నాను. తను వెళ్ళేటప్పుడు నేను అసలు ఏడవను. తను వెళ్ళాక నాకు ఏడుపు వస్తుంది అనమాట. ఎందుకంటే తన ముందు ఏడిస్తే తను బాధపడతాడు, నేను ఏడవను అనమాట. అలా ఎలానో అలాగా పండగ అయితే చెయ్యాలిగా, తప్పదు కదా. చేశాను బోనాలు అయితే అందరితో కలిసి. తను ఒక లేడు అని బాగానే ఉంది. లాస్ట్కి తమ్ముడు అయితే నాకు అన్ని రకాలుగా హెల్ప్ చేశాడు.